తెలంగాణలో కొత్త సర్కార్ కొలువుదీరింది. పనులు కూడా రువ్వడిగా నడుస్తున్నాయి. ఇక ఇప్పుడు ఏపీలో షురువైంది ఎలక్షన్లలోల్లి. ఫ్యాన్ పార్టీలు ఈటోళ్ళను అటు అటోళ్ళను ఇటు మార్చుకుంటా కొత్త కొత్త ప్లానింగ్లు వేస్తుర్రు. పాతోళ్ళను కాదని కొత్తోళ్లకు టికెట్ ఇచ్చే ఇగ్రం చేస్తుర్రు. అంతా అంతు పట్టకుండా నడుస్తున్నదట వ్యవహారం. ఒక్కసారిగా సంగతి ఏందో చూద్దాం పారు. వాళ్ళను పిలుస్తారు, వీళ్ళను పిలుస్తారు, మీటింగుల మీద మీటింగులు పెడతారు. ఎలక్షన్ల కొరకు మస్తు గట్టిగానే తయారైతున్నారు ఫ్యాన్ పార్టీ వాళ్ళు. పాతోళ్లను బుదగరిచ్చుడు, కొత్తోళ్లను లైన్ల పెట్టుడు జోరుగా నడుస్తున్నదట. గట్లనే ఇక నగరికెళ్లి మంత్రి రోజక్క సీటుకి ఏమన్నా ఎసరొస్తుందో ఏమో అనుకుంటున్నారట చాలా మంది. గదే ముచ్చట పోయి రోజక్కను అడిగితే ఇక ఏమన్నదో చూడర్రే. ఎవరికి ఇచ్చినా నాకు ఇబ్బంది లేదు. నేనైతే జగనన్న సైనికురాల్ని. జగనన్న కోసం నా ప్రాణమైనా ఇస్తాను. అనేక సందర్భాల్లో చెప్పని రాసి పెట్టుకోండి. గదా అన్నట్టు జగనాలు సారు కొరకు పానవాన్ని ఇస్తుందట అక్క. ఇక సీట్ ఇయ్యదా? అయితే తొలత సీట్ ఎవరికి ఇచ్చినా ఏం పికర్ లేదన్నట్టు చెప్పింది. గాని వెనక సీరికి ఏమన్నదో చూడర్రే. మా కార్యకర్తలకో నాయకులకో ఎవరికి కూడా బాధ లేదు. ఎందుకంటే వాళ్ళకి నిజం తెలుసు నాకు సీటు ఉందని. ఒకవేళ సీటు లేదని మీరు ఆనందపడినా కూడా నాకు ఇబ్బంది లేదు. సీటు నాకు ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు అన్నట్టు మాట్లాడింది రోజక్క. అంతేకాదు గెలిచేటోళ్ళు ఎవళ్ళు ఓడేటోళ్ళు ఎవళ్ళు ముందుగానే అంచనాలు వేసిర్రాట. అందుకే ఇక సీట్లు మార్పులు చేర్పులు నడుస్తాయి అన్నట్టు చెప్పుకొచ్చింది రోజక్క. ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు ప్రజలకి అందుబాటులో ఉన్నారా లేదా, సర్వేలో వాళ్ళు గెలుస్తారా లేదా అనేది అందరికీ బుక్స్ ఇచ్చారు. డిస్కషన్ కూడా అయిపోయింది. సో ఎవరికైతే ప్రజల్లో తిరగని వాళ్ళకి సీట్లు లేదు అంటే వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చారు. ఒక 8 months గా మళ్ళీ తిరిగి సర్వేల్లో కొంచెం పెంచుకోండి అని. అంటే సర్వేలలో మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళకు సీట్లు లేవని చెప్పకనే చెప్పింది రోజక్క. ఇంకో దిక్కు ముఖ్యమంత్రి ఆఫీసుకు లీడర్ల రాకపోకలు కూడా గట్టిగానే నడిచినాయి. టికెట్లు రానోళ్ళు అటు ఇటు పోకుండా ముందుగానే పగ్గాలేస్తున్నారట. పిలుచుకొని మాట ముచ్చట చేస్తున్నారట. తాడేపల్లి ఆఫీసులో బుధగరియనికనే కొంతమంది లీడర్లను ఊకబెట్టిర్రట. ఇక మరి ఎట్టెట్టవుతుందో ఏమో గాని అంత చూస్తుంటే ఫ్యాన్ పార్టీ తరపుకి వెళ్ళి పాతోళ్ళు పక్కకు పోయి ఈసారి కొత్తోళ్ళు గట్టిగానే నిలబడేటట్టున్నారు అనుకుంటారు అందరూ. అటు చూస్తేనేమో ఎంత మందిని మార్చినా మేమే గెలుస్తాం అంటున్నారు సైకిల్ తమ్ముళ్ళు. మరి ఇక ఇద్దరి నడుమ లాడా ఎట్ట నడుస్తుందో చూడాలి.